హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఏదో లైక్ల కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసమో నేను చేయట్లేదండి. ఒక ముఖ్యమైన విషయం అందరికీ తెలియాలని, అందరికీ తెలియచేయాలి అని నేను ఈ ఒక వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో లోకులు కాకులు అనే ఆంటీ చాలా ఫేమస్ అయ్యింది. యాక్చువల్లీ లోకులు కాకులు అంటున్న ఆంటీతో ఒక అమ్మతో అందరూ వీడియోస్ తీస్తున్నారు, టిక్టాక్లో పోస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు, ఫన్నీగా చేస్తున్నారు టోటల్గా. కానీ ఆమె ఎప్పుడు కానీ ఒకటే మాట అంటుంది, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అంటే మనకు అక్కడనే అర్థమవుతుంది ఆమెకు సమాజం మీద ఎంత ప్రేమ ఉన్నదో. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక అమ్మ ముందు తన కొడుకు చనిపోతే అమ్మ సిచ్యువేషన్ అలా ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. తన ముందే తన కొడుకు చనిపోయాడు, అందుకే తను ఆ సిచ్యువేషన్ అలా ఉంది. తన సిచ్యువేషన్ అలా ఉన్నందుకు కారణము ద మెయిన్ రీజన్ వాళ్ళ కొడుకు అలా చనిపోయాడు, తన కళ్ళ ముందే చనిపోయాడు. యాక్చువల్లీ తను చాలా మెంటల్గా డిస్టర్బ్ అయింది. సో ఇన్ని రోజుల నుంచి వాళ్ళ కొడుకు ఆమెను అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఆమెకు అదే గుర్తుకొచ్చి మనల్ని కూడా మనం వీడియో తీసేటప్పుడు ఆమె మనల్ని కూడా అమ్మ అనురా, ఆంటీ అనకురా అని అంటుంది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కొడుకుని ఆమె ఎంత మిస్ అవుతుందో, ఆమె ఎంత బాధపడుతుందో అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం అర్థం చేసుకోకుండా దాన్ని కూడా ఫన్ అనేది క్రియేట్ చేస్తున్నాము. రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను, తను ఫుట్పాత్ మీద పడుకొని ఉంటుంది, కానీ ఒక్క ఛానల్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి చెప్తున్నా. అదే ఆమె ఒక మూవీకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఆమె ముందుకు ఎలా ఉంది అని ఫన్ క్రియేట్ చేయడం వల్ల మీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ కానీ లైక్స్ పెంచుకోవడానికి మీరు చూసారు. కానీ అదే ఇప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పటి నుంచైనా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు ఇప్పటి నుంచైనా షేర్ చేయడం ఫస్ట్ మొదలు పెట్టండి. అది ఎలా అంటే కనీసం ఆమె ఫైనాన్షియల్లో హెల్ప్ చేయండి. ఫైనాన్షియల్ కాకపోయినా మెయిన్లీ ఆమెతో ఫన్ ట్రీట్ చేయడం మీరు ఆపేసేయండి. సో ఎట్ లాస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మీకు తోచినంత హెల్ప్ చేయండి, ఆమెతో ఫన్ ట్రీట్ చేయకండి, ఫన్ వీడియోస్ తీయకండి, ఆమెతో చేసిన వీడియోస్ అసలు అప్లోడ్ చేయండి, మీకు సపోర్ట్ చేయకండి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.